వైసీపీ మునిగిపోయిన నావా అని తెలుసుకునే ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని, జగన్ తప్ప వైసీపీలో ఎవరు మిగలరు అన్నారు టీడీపీ ఎమ్మెల్యే గంట. టీడీపీ ఎంత మందిని చేర్చుకున్నా వైసీపీకి నష్టం లేదని కౌంటర్ ఇచ్చారు పేర్ని నాని. నేను చెప్పినట్టుగా అది మునిగితున్న పడవ కాదు, మునిగిపోయిన పడవ. చివరికి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఏకాగ్గా మిగిలిపోయి ఆయన కూడా నేనేం చేస్తే బాగుంటుందో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుంది. పూర్తిగా అంటే 100% ఖాళీ అవుతుంది. గేట్లు అంటే చెప్పాం కదా, ఎవరైనా పదవులకు రాజీనామా చేయాలి, ఆ తర్వాత చేర్చుకుంటామని చెప్పాం. దాంట్లో కూడా కొంచెం క్వాలిటీ ఉన్నాయి. కొంతమంది అత్యంత వివాదాస్పద వ్యక్తులు ఉన్నారు, కొంతమంది ప్రజల్లో అవినీతి పనులకు ముద్రపడ్డ వాళ్ళు ఉన్నారు, ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుని ఉన్నారు. అటువంటి వాళ్ళని పార్టీకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే రీజనబుల్గా ఒక దీంట్లో ఉండి అన్ఫార్చునేట్గా ఆ పార్టీలో ఉన్నారో అటువంటి వాళ్ళు రిలైజ్ అయ్యి మేము పార్టీకి పదవికి రాజీనామా చేసి ఈరోజు వస్తామంటే అటువంటి వాళ్ళకి వెల్కమ్. ఎంతమందిని కొనుక్కెళ్ళినా, ఎంతమందితో చేతులు మార్పిచ్చి ఆ మనుషులకి ఈ పదవులు అప్పచెప్పినా చూద్దాం. ఇద్దరు బీసీలతో నువ్వు రాజీనామా చేయించావు చంద్రబాబు నాయుడు గారు. ఈ ఇద్దరితో రేపు ఎవరిని ఎక్కిస్తావు? సతీష్, రాజేష్ ఎవరాళ్ళు? ఈ రాజీనామాల వెనక ఏమేం చేతులు మారినాయి, ఎంత మారినాయి ప్రతి విలేకరికి తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విలేకరికి, ఢిల్లీలో ఉన్న విలేకరులకు కూడా తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అలవాటైన ఈ అమ్మకం కొనుగోళ్లలో ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వేసమెత్తు కూడా మానసికంగా స్థైర్యాన్ని కుంగదీయలేవనేది ఇది హెచ్చరికగా చెప్తుంది.